అమ్మా, నువ్వు చెప్పినట్టే తులసి ఎమ్మెల్యే టికెట్ వదులుకునేలా చేశాను. ఇక పదవి నాదే, పవర్ నాదే. పదవి పవరు సరేరా, ముందు జనాల్లో పరువు పోకుండా చూసుకో. పెళ్ళానికి పుట్టినరోజు చేయడం, కోడలికి భజన చేయడం, చిచ్చి. ఎమ్మెల్యే అయ్యేదాకా ఇవన్నీ తప్పవులే అమ్మా. తులసి, టికెట్ ఒక్కటి వదులుకొని మొత్తం ఫ్యామిలీ ప్రేమని సంపాదించు. నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. ఇప్పుడు మాట్లాడినా జాగ్రత్త నాన్న. నీకేదన్నా అవసరం వస్తే ఒక ఫోన్ చేయి, గంటలో వచ్చేస్తాననేదాన్ని. ఇప్పుడు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయావు తల్లి. ఊరుకోండి మావయ్య. ఏంటి సార్, మీ కర్మకాండ ప్లాను ఫెయిల్ అయినట్టేనా? ఫెయిల్ ఏమి అవ్వలేదురా, జస్ట్ పోస్ట్పోన్ అయింది అంతే. పోస్ట్ పోనా? జాను చచ్చిపోయిందనగానే ముసల్దలా పడిపోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదురా. మరి ఇప్పుడేంటి సార్ ప్లాను? నీకేమైనా ఐడియా వచ్చిందా? సార్, డాక్టర్ గారు వచ్చారు సార్. డాక్టర్, ఎలా ఉంది డాక్టర్ మా అమ్మకి? తనేదో చాలా షాకింగ్ విషయం విని తట్టుకోలేకపోవడం వల్లే స్పృహ తప్పి పడిపోయింది. ప్రస్తుతానికి తన ప్రాణాలకేమీ ప్రమాదం లేదు, కానీ ఇంకో 4 అవర్స్ మాత్రం అబ్జర్వేషన్లో ఉంచాలి. ఇంకో 4 అవర్స్ ఇక్కడే వెయిట్ చేయాలంటే చాలా చిరాగ్గా ఉంటుందిరా వైకుంఠం. అవును సార్. పాపం, ఆమె పడిపోయేదేదో గుండె నొప్పి వచ్చి పడిపోయినా ఆ వార్త విని మేడం పరిగెత్తుకుంటూ వచ్చేది సార్. ఇన్నాళ్లకు ఓ మంచి ఐడియా ఇచ్చావురా. ఐడియానా? ఎస్, ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు. నీ ఐడియా నా జానునే నాకు తెచ్చి ఇవ్వబోతుంది. ఏంటి సార్ మీరనేది? నువ్వన్నదే. ఇక్కడ తల్లికి గుండెపోటు వస్తుంది. దాంతో జాను ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తుందిరా. ఆవిడికి గుండెపోటు రాలేదు కదా సార్? రాకపోతే ఏంట్రా, మనం రప్పిద్దాం. గుండెపోటు రప్పించడం ఏంటి సార్? అదేదో ఈ అంబులెన్స్ రప్పించినట్టు. విటమిన్లు రావడానికి, ప్రోటీన్లు రావడానికి ఇంజెక్షన్లు ఉన్నట్టే గుండెపోటు రావడానికి కూడా ఓ ఇంజెక్షన్ ఉంటుందిలే వైకుంఠం. సార్ వద్దు సార్, పొరపాటున ఆవిడ చచ్చిపోతే? ఆ ముసల్ది చేస్తే అది మనకి బోనస్ వైకుంఠం. అందుకే తల్లికి హార్ట్ స్ట్రోక్ అంటే 80 స్పీడ్లో వచ్చే జాను, అదే తల్లి చనిపోతే 180 స్పీడ్లో వస్తుంది కదా. ఏమంటావు? నీదసలు మానవ చేతనట్రా? రే, ముసల్దానికి ఆ ఇంజెక్షన్ ఇవ్వాలంటే
వీళ్ళిక్కడ ఉండకూడదు. మీ అమ్మ ఏం జరిగినా భగవంతుడు ఉన్నాళ్లే అనేది నిజంగా వాడే ఉంటే నా కూతుర్ని ఎందుకు దూరం చేస్తాడు? దాన్ని ఎందుకు ఇలా ఆసుపత్రి పాలు చేస్తాడు? బాధపడకండి మావయ్య. నేను జానుని బతికించుకోలేకపోయాను, కానీ కనీసం అత్తయ్యని కాపాడుకోవడానికి మనం ఏం చేయాలో అన్నీ చేద్దాం. గుండెలు తీసిన బంటూరా నువ్వు. బావగారు, పాపం మావయ్య ఎప్పుడు తిన్నారో ఏంటో. వెళ్ళి జ్యూస్ అయినా తాపించి తీసుకురండి. నాన్న జ్యూస్ తాగుదాం రా నాన్న. నాకు ఇప్పుడు ఏమవుతాయ్యా? పోనీ కాఫీ అని తీసుకొస్తాను నాన్న. వద్దురా. సార్ వీళ్ళు ఇక్కడి నుంచి కదిలేలా లేరు. ఇప్పుడు ఏం చేస్తారు సార్? యు వెయిట్ అండ్ సీ. ఏంటి వాళ్ళ చాలా వెరైటీస్ ప్రిపేర్ చేసినట్టున్నారు? అవునరా, మన తులసికి ఇష్టమైనవన్నీ తెప్పించాను. కూర్చో తులసి. ముందు మీరు తినండి అత్తయ్య, నేను వడ్డిస్తాను. పర్వాలేదమ్మా, నువ్వు ముందు కూర్చో. అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. కూర్చో. కూర్చోమ్మా. తులసి కూర్చో. విశాలాక్షి, ఆ కోడలికిది పాలలో కలిపివ్వు. ఏంటన్నది? కుంకుమ పువ్వురా, స్పెషల్గా కాశ్మీర్ నుంచి తెప్పించాను. నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ కూడా పాలల్లో ఇదే తాగింది.